హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిలీ స్టోరీస్. దేవతలి ఒక టెంపుల్ని కట్టారు. అది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది అని ఎవరికైనా తెలుసా? అదే హంసలదేవి వేణుగోపాల స్వామి టెంపుల్. నేను ఇవాళ ఆ టెంపుల్కే వచ్చాను. ఇది విజయవాడకి అరౌండ్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. దీనికి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో హంసలదేవి బీచ్ ఉంటుంది. ఆ బీచ్లో ఒక కాకి మునిగి హంసలా మారిందంట. అందుకే దీన్ని హంసలదేవి అని అంటారు. దీన్నే సాగర సంగమం అని కూడా అంటారు. ఈ బీచ్లోనే కృష్ణానది వచ్చి కలిసింది. అందుకే దీన్ని సాగర సంగమం అని కూడా అంటారు. పూర్వం అందరూ తమ పాపాలు పోవాలి అని చెప్పి గంగా నదిలో స్నానం చేసేవారంట. దానివల్ల గంగా నది అంతా అపవిత్రమైనప్పుడు గంగాదేవి విష్ణువునైతే ప్రార్థించింది. అప్పుడు మహావిష్ణువు, నువ్వు ఈ పాపాల వల్ల నల్లగా అయిపోయావు కాబట్టి నల్లగా ఉన్న కాకి రూపం ధరించి వివిధ నదుల్లో స్నానం చేయాలి అని చెప్తాడు. అప్పుడు ఆ కాకి అన్ని నదుల్లో స్నానం చేస్తూ ఫైనలీ ఈ సాగర సంగమంలో కూడా స్నానం చేస్తుంది. అప్పుడే ఆ కాకి హంసలా మారింది. అప్పటి నుంచి ఈ ప్లేస్ పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఈ సముద్రంలో స్నానం చేస్తే పాపాలు పోతాయని కూడా నమ్ముతారు.